ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ రెస్టారెంట్లో చికెన్ 65 ఎలా ఉంటుందో అలాగే మీకు చేసి చూపిస్తాను. ఒకసారి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో మొత్తం అర్థమవుతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని చూడండి, మీరే నాకు కామెంట్లో చెప్తారు. సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ వేసి మీకు కలిపి చూపిస్తాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి, 1 స్పూన్ మైదా వేసుకోండి, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోండి, 1 స్పూన్ శనగపిండి వేసుకోండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం. స్పైసీగా తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. దీంట్లో ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు, కార్న్ఫ్లోర్ ఉంటుంది కాబట్టి కార్న్ఫ్లోర్లో ఉప్పు కొంచెం ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉప్పు వేసుకుంటే దాది ఇది కలిసి ఇంకెక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెమే వేసుకోండి. సాల్ట్, రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి, చికెన్ మసాలా. ఇలా వేసుకున్న తర్వాత ఈ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 45 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే చికెన్ పీస్కి బాగా అన్నీ పడతాయి. ఇలా 45 మినిట్స్ నానిన చికెన్ని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత ఇది ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి ఇవి ఇలా తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి, లోపల కూడా మంచిగా ఉడికి వేగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టితే పైకి వేగుతుంది కానీ లోపల ఉడకదు. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చికెన్ 65 రెడీ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. యాజ్ ఇట్ ఈజ్ మీరు రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.